ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జరగనున్నప్పటికీ అందరి దృష్టి దీనిపైనే ఉంది. పాకిస్తాన్ వేదికగా జరగబోయే ఈ టోర్నీలో భారత్తో సహా 8 జట్లు పాల్గొననున్నాయి. అయితే పాక్లో టోర్నీ జరుగుతుంది కాబట్టి ఇండియా అక్కడికి వెళ్తుందా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. భారత ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతే మా నిర్ణయం చెబుతామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం మేరకు పాక్తో కలిసి టీమిండియాకు ఐసీసీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడుతుందా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే టీమిండియా ఆటగాళ్లు పాక్ గడ్డపై అడుగు పెడతారని బీసీసీఐ చెప్తోంది. ఇక భారత్ ఎలాగైనా పాక్లో ఆడాల్సిందే అని పట్టుబడుతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఒకవేళ టీమిండియా పాకిస్తాన్కు రావడానికి ఇష్టం లేకపోతే హైబ్రిడ్ మోడల్లో తటస్థ దేశాల్లో మ్యాచ్ను నిర్వహించాలన్న ఆలోచనలో కూడా ఐసీసీ ఉంది. అయితే ఇందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించాల్సి ఉంది. టీమిండియా పాక్కు రాకపోతే టోర్నీ వేరే దేశానికి తరలిపోతుందన్న వార్తలపై తాజాగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డీ స్పందించారు. పాకిస్తాన్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని ఇతర దేశాలకు తరలించే ఆలోచన లేదని, ఈ టోర్నీ పాక్లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. దాంతో టీమిండియా ఈ మెగా టోర్నీ ఆడడం కష్టమేనా అంటూ ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇక తటస్థ దేశాల్లో భారత్ ఆడే మ్యాచ్లు నిర్వహించాలని ఐసీసీ ఆలోచిస్తున్నప్పటికీ అందుకు పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. ఇన్ని అవాంతరాల మధ్య ఈ మెగా టోర్నీలో టీమిండియా ఆడుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందని ఐసీసీ చీఫ్ చెప్పడంపై పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐసీసీతో కలిసి పాక్ భారత్కు దెబ్బేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ